హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ కుక్ బుక్. ఈరోజు ఈ వీడియోలో తింటుంటే తినాలనిపించే రెసిపీ అండి, కోకోనట్ జాగ్రీ హల్వా. ఇది మనం ధనుర్మాసం నెలలో విష్ణువుకి నైవేద్యంగా పెడతారట. ఇది చాలా చాలా టేస్టీగా ఉంది. ఒక్కసారి చేసుకుంటే వదలరు దీని టేస్ట్. దాని ప్రిపరేషన్ ఇప్పుడు చూద్దాం. ఒక బౌల్ తీసుకొని అందులో పచ్చి కొబ్బరిని 2 కప్పులు తురిమి తీసుకోవాలి. ఇది మనం పచ్చి కొబ్బరి తీసుకుంటేనే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఏ కప్పుతో అయినా మీరు మెజర్ చేసి తీసుకోవచ్చు. ఏ కప్పుతో అయితే 2 కప్స్ కొబ్బరి తురుమును తీసుకున్నారో అదే కప్పుతో బెల్లాన్ని 1 కప్పు తురిమి తీసుకోవాలి. ఇలా తురిమి తీసుకున్న ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొద్దిగా వాటర్ పోసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. ఎక్కువగా వాటర్ పోసుకోకూడదండి. ఇలా ఎక్కువగా వాటర్ పోసుకుంటే హల్వా రెడీ అవ్వడానికి చాలా టైం పడుతుంది అండ్ టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఇలా మిక్సీ చేసి పట్టుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ గీని యాడ్ చేసుకోవాలి. ఇలా 2 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకున్న తర్వాత అది కరిగిన తర్వాత 10 నుంచి 15 వరకు క్యాష్యూస్ని యాడ్ చేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదండి టేస్ట్ అయితే నాకు సూపర్గా నచ్చింది. ఇలా మీరు కూడా చేసుకొని తింటే పదే ఇదే చేసుకొని తింటారు, అంత టేస్టీగా అనిపించింది. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక అదే ప్యాన్లో ఇంకో 1 టేబుల్ స్పూన్ గీని యాడ్ చేసుకొని అందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కొబ్బరి బెల్లం ముద్ద ఉంది కదండి, అది యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అనేది మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే అడుగంటిపోయి దాని టేస్ట్ అనేది డిఫరెంట్గా వస్తుంది. మనం కొద్దిగా వాటర్ వేసుకొని బాగా మిక్సీ పట్టుకున్నాం కదా, బెల్లం మొత్తం కరిగిపోయి చాలా మెత్తగా వచ్చేసింది. ఇప్పుడు వాటర్ కూడా ఇందులో ఎక్కువగా ఉండవు, సో మనకు అవ్వడానికి కూడా 10 to 15 మినిట్స్ మాత్రమే పడుతుంది. ఇలా బాగా వాటర్ అంతా ఇంకిపోయి నెయ్యి అనేది పైకి వచ్చే వరకు కలుపుకోవాలి. ఇక్కడ నేను ఇంకొద్దిగా నెయ్యి యాడ్ చేస్తున్నాను. మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. నెయ్యి హల్వా అన్న తర్వాత నెయ్యి కొద్దిగా ఎక్కువ పడితేనే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా నెయ్యిని ఎక్కువగానే యాడ్ చేసుకోండి. ఇష్టపడని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు ఆ ప్రాసెస్ని. ఇలా మొత్తం అయిన తర్వాత చూడండి, బాండీ కంటకుండా వచ్చేసింది. ఇలా వచ్చినప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు పలుకుల్ని యాడ్ చేసుకోవాలి. ఇవి యాడ్ చేసిన తర్వాత ఇంకో 2 మినిట్స్ బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత హాట్గా కానీ లేకపోతే చల్లారిన తర్వాత కానీ దీని టేస్ట్ అనేది సూపర్గా అదిరిపోయింది. ఇది మనకి హెల్త్కి కూడా చాలా మంచిది, కొబ్బరి బెల్లం. సో మనం ఇలా హల్వా చేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.